కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ భేటీ కానుంది. మూడో జాబితా అభ్యర్థుల ప్రకటనపై భేటీ తర్వాత క్లారిటీ రాబోతోంది. ఇందులో తెలంగాణ ఎంపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నుండి ఇప్పటికే 4 పేర్లు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇంకో 14 మంది అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. సేమ్ టైం కాంగ్రెస్ లోకి చేరికలుండే అవకాశం ఉంది. అసంతృప్తిగా ఉన్న తెలంగాణ బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇక ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సమ్మన్లను సవాల్ చేస్తూ గతేడాది మార్చి 14న కవిత పిటిషన్ వేశారు. మహిళను ఈడీ ఆఫీస్కు పిలిపించి ప్రశ్నించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కవిత కోరారు. ఈ కేసు ఏడాది కాలంగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అందుకే ఈడీ, సిబిఐ విచారణకు కవిత గైర్హాజరవుతూ వస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో గత ఏడాది 3 సార్లు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 2023 మార్చి 11, 20, 21న కవితను ఈడీ అధికారులు విచారించారు. దర్యాప్తు సంస్థల ఎదుట కవిత హాజరుపై సుప్రీం విచారణతో క్లారిటీ రానుంది.